మిస్టర్ బిలినియర్ వైఫ్ పార్ట్ 45. మరుసటి రోజు నీలక్షి కోసం వెతుకుతూ వచ్చిన వసుంధర అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తేనే కదా నా గురించి ఎవరికైనా చెప్పగలవు అని అంటూనే అంశుమన్ ఆమె గొంతుని గట్టిగా పట్టుకున్నాడు. చూడు, నన్ను మృగంలో మారేలా చేయకు. నేను మనిషిలో ఉండాలనుకుంటున్నాను, కానీ నేను ఏది నిర్ణయించుకుంటానో అది సాధించే వరకు అస్సలు వదిలిపెట్టాను. నా దారికి అడ్డుగా ఎవరొచ్చినా సరే వారిని నేను మాత్రం విడిచిపెట్టను. అంశుమాన్లోని ఆ భయంకరమైన రూపాన్ని చూసి అననీయ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్ళల్లో బాధతో కన్నీళ్లు నిండిపోయాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది నా మీద ప్రేమతో కాదు, నా డబ్బు, నా ఆస్తి చూసి కదా. ఇప్పుడు మాత్రం నన్ను ఎంతో ప్రేమించినట్టు మాట్లాడుతున్నావు. నీకు కావలసిన సుఖ సౌకర్యాలన్నీ ఈ ఇంట్లో ఉంటాయి, కానీ ఒక షరతు. నేనేం చేసినా నువ్వు చూడనట్టే ఉండాలి. అలా ఉంటేనే ఈ ఇంట్లో నువ్వు ఉండగలవు, లేకపోతే నీకు విడాకులు ఇస్తాను. తర్వాత నాకంటే ఇంకా ధనవంతుని వెతుక్కుని హాయిగా జీవించు. అంశుమన్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను, అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నాకు ఈ ప్రపంచంలో మీకంటే విలువైనది ఇంకేదీ లేదు అని ఆమె తడబడుతూ చెప్పింది. నిజంగానా? నేను పేదవాడై ఉంటే కూడా ఇలాగే ప్రేమించేదనవా? అప్పటికే నాకు నువ్వే కావాలి అని ఇంతే గట్టిగా చెప్పేదనవా? అంశుమన్ అడిగిన ప్రశ్నకు అనన్య మౌనంగా అతని వైపుకు చూస్తూ నిలబడిపోయింది. నీకు ఖచ్చితంగా కావాల్సింది డబ్బు, నేను కాదు, విలాసవంతమైన జీవితం. కానీ నేను బతికినంత కాలం నా ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉండాలి. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అలాంటి రోజులు ఈ వయసులోనే ఉంటాయి. అంశుమన్, మన ఇద్దరం కలిసి కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు. మన పిల్లలతో ఆనందంగా జీవితం గడపవచ్చు. దయచేసి ఈ తప్పుదారిని వదిలేయండి. నా కోసమైనా మారండి. మీ గురించి నేను ఎవరికి ఒక మాట కూడా చెప్పను అని కళ్ళల్లో నీళ్లతో అతని ముందర వేడుకుంది. ఆమె పరిస్థితి చూసి అంశుమన్ వెటకారంగా నవ్వాడు. ఏంటి పిల్లలు పిల్లలు అంటూనే ఉన్నావు? ఇప్పటి వరకు నా జీవితంలోకి వచ్చిన ప్రతి అమ్మాయి ఎంత జాగ్రత్త పడినా చివరికి ప్రెగ్నెంట్ అయిపోయింది. వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ సమస్య నుంచి బయటపడడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు మాత్రమే తెలుసు. నాకు పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. ఎంతకాలం ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఇక మీదట నన్ను మార్చాలని మళ్ళీ నా దగ్గరకు వస్తే అని చెప్తూ ఆమె గొంతుపై తన పట్టును మరింత బిగించాడు అంశుమన్. అనన్య కూపిరాడక కళ్ళు తిరిగాయి. ఆమె శ్వాస కోసం తల్లడిల్లుతూ అతని చేతుల నుంచి విడిపోవడానికి ప్రయత్నించింది. అంశుమన్ మాత్రం ఆమె ఈ స్థితిని కూడా కనికరం లేకుండా నిలబడ్డాడు. అనన్య అలా ఊపిరి కోసం తల్లడిల్లుతూ ఉంటే అంశుమన్ మాత్రం ఆ దృశ్యాన్ని క్రూరంగా చూస్తూ ఆనందిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నా గురించి ఎవరికైనా ఏమైనా చెప్తావా? అనన్య శ్వాస తీసుకోవడానికి తంటాలు పడుతూనే లేదు అన్నట్లుగా తలను అడ్డంగా ఊపింది. అదే మంచిది. ఇక మీదట మాట మార్చావు అంటే నీలక్షితో కలిసి నువ్వు ఇందులో భాగమని అందరికీ చెప్తాను. కాలేజీ రోజుల్లో నీకు ఇంకో అబ్బాయితో సంబంధం ఉందని కూడా చెప్తాను. గుర్తు పెట్టుకో. మా ఇంట్లో వాళ్ళు కూడా నా మాటనే నమ్ముతారు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పి చిటిక వేసి ఆమె గొంతుపై ఉన్న పట్టు వదిలేశాడు. ఇక అనన్య బలంగా దొగ్గుతూ నేలపై కూలిపోయింది. తన దురదృష్టాన్ని తలుచుకొని గట్టిగా ఏడ్చింది. ఇంకిక్కడ నీలక్షి ఏం చేస్తుందో చూద్దాం. నీలక్షిని మళ్ళీ ఆ పాత ఇరుకైన స్టోర్ రూమ్ లోనే ఉంచేశారు. సూరజ్ గదిలోకి వెళ్ళటానికి కూడా ఆమెకి ఏమాత్రం అనుమతి ఇవ్వలేదు. పని వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. సూరజ్ వెళ్లే ముందు నీలక్షికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని గట్టిగా చెప్పి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వసుంధర మాత్రం ఇంటి పనులన్నీ నీలక్షితోనే చేయించాలని ఆజ్ఞాపించింది. ఏమీ చేయలేక పనివాళ్ళు వసుంధర మాటే తప్పనిసరి వినాల్సి వచ్చింది. శరీరం అంతా నొప్పితో, మనసంతా బాధతో నీలక్షి ఇంటి పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ ఆ చిన్న గదిలోకి వెళ్లి మూలన కూర్చుంది ఏడుస్తూ. ఆమె మనసులో మళ్ళీ ఒంటరితనం అలుముకుంది. నిశ్శబ్దంగా కూర్చుని ఏడుస్తూ ఉండగా అప్పుడే గది తలుపు తెరుచుకుంది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమైంది వదిన గారు? మీకు కావాల్సింది ఇదే కదా. నాతో సహకరించి ఉండుంటే ఈ రోజు ఇంట్లో రాణిలో ఉండేదానివి. నీ అసలు స్వరూపం సూరజ్కి కొంచెమైనా తెలిసిందంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. అతని గురించి అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక అతను మీకు ఏ ద్రోహం చేశాడు?
ఇక అతనితో ఉన్నారేమో. అదే నిజమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇష్టమైనంత కాలం అతని భార్యగానే ఉండండి. కానీ అప్పుడప్పుడు నాకు కూడా తోడుగా ఉంటే చాలు. అతను మీకు సంపద ఇస్తాడు, నేను మీకు సంతోషం ఇస్తాను. ఇద్దరికి లాభమే కదా. నా ఆలోచన ఎలా ఉంది? ఎవరికీ తెలియకుండా మనం ఇలాగే ఉండొచ్చు. మిగతా వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను చూసుకుంటాను. అతని మాటలు విన్న నీలక్షి కోపంతో వణికిపోయింది. మీకు సిగ్గు లేదా? నేను మీ అన్నయ్య భార్యను. ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడానికి? నిజంగా నువ్వు అతని తమ్ముడివేనా? నీ దుష్ట ఆలోచనలు నీ పతనానికి కారణమవుతాయి అని గట్టిగా అంది. వెంటనే అంశుమన్ వెనక నుంచి వచ్చి ఆమె జుట్టును బలంగా పట్టుకున్నాడు. ఏంటి మహాపతివ్రతలా నన్ను శపిస్తున్నావా? ఇంకెంతకాలం ఇలా ఉంటావు? అతనికి ఇవ్వలేని ఆనందాన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయినా నువ్వు ఇంత గర్వం చూపిస్తున్నావా? చూడు, ఇప్పటి వరకు నేను దేనిపైనైనా బలవంతం చేయలేదు. అందుకే ఇంతకాలం ఓపికగా ఉన్నాను. నాకు నువ్వు కావాలి అంతే. రేపు ఉదయంలోపు నీ నిర్ణయం చెప్పు. లేదంటే నేను నా దారికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి బాగా ఆలోచించి సమాధానం చెప్పు అని చెప్పి ఆమెను బలంగా తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా అంశుమన్ చావు తనకు తాను కొని తెచ్చుకున్నట్టే. మరోవైపు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యపై ఇంతటి దారుణం జరుగుతుందనే విషయం ఏమాత్రం తెలియకుండా విదేశాల్లో ఉన్న సూరజ్ మాత్రం మళ్ళీ మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నాడు. ఆమెకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ఫలితం లేకపోవడంతో చివరికి నిస్సహాయంగా ప్రయత్నం మానేశాడు. అనంతరం తన నీల జ్ఞాపకాలతో మునిగిపోయి ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక కాసేపటికి తర్వాత వసుంధర నీలక్షి గదికెళ్ళి చూసేసరికి నీలక్షి స్పృహ తప్పి నేలపై పడిపోయింది. ఇక భయంతో అందరూ తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి సూరజ్ గారు ఎక్కడున్నారో పిలవండి, నేను అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి అనే మహిళా డాక్టర్ గొంతు హాస్పిటల్ అంతా వినిపించింది. వసుంధర ఉలికిపడి, ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? సూరజ్ ఇక్కడ లేడు, పని మీద విదేశాలకు వెళ్ళాడు. విషయం ఏదైనా నాతో చెప్పండి అని ఆత్రంగా అడిగింది. డాక్టర్ చెప్పిన సమాధానం విన్న వెంటనే వసుంధర కాలి కింద నేల జారిపోయినట్లయింది. ఏమంటున్నారు డాక్టర్? మీరు చెప్పేది నిజమేనా? అవును మేడం, ఇలాంటి విషయాల్లో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? ఆమె ప్రెగ్నెంట్, కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. వెంటనే హాస్పిటల్లో చేర్చాలి. ఆమెను తీసుకుని రండి, పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత అన్ని వివరాలు చెప్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న వసుంధర అంశుమన్ ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అంశుమన్ అది ఊహించని పెద్ద షాక్ గా అనిపించింది. ఇది ఎలా సాధ్యం? వాళ్ళిద్దరూ నిజంగానే ఒకటయ్యారా? కాదు కాదు, అది అసలు జరిగే అవకాశమే లేదని అనుకున్నాను. మరి ఇది ఎలా జరిగింది? లేక ఇది ఇంకా ఎవరిదైనా బిడ్డ అని అతని మనసు అనేక అనుమానాలతో పరుగులు తీస్తూ ఉండగా వసుంధర అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక అలాగా కొంతసేపటికి తర్వాత నీలక్షికి మళ్ళీ మెలకు వచ్చింది. ఎదురుగా అంశుమన్ నిలబడి ఉండడాన్ని చూసి ఆమె ఒక్కసారిగా భయపడింది. ఆమెను కోపంగా చూస్తూ అతను ఇలా అన్నాడు, ఏంట్రా, నన్ను తాకనివ్వకుండా మహాప్రతివ్రతలుగా నటించావు కదా, మరి ఇప్పుడు ఇదేంటి చెప్పు? నీ కడుపులో ఉన్న బిడ్డ ఎవరిది? నీ లక్ష్య ఆశ్చర్యంగా తన వైపుకి చూసింది. సరే, ఎవరిదైనా నాకు సంబంధం లేదు. ఇక నుంచి నాకు కూడా సహకరించాలి. లేదంటే నీ అసలు సంగతి అంతా అమ్మకు చెప్పి ఈ క్షణమే నేను ఇంటి నుంచి గెంటించేస్తాను. అతని మాటలు నీ లక్ష్యకి పూర్తిగా ఏమీ అర్థం కాలేదు. కానీ బిడ్డ అనే మాట వినగానే ఆమె హృదయం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి తన కడుపుపైకి వెళ్ళింది. ఆమె గుండె సూరజ్ను చూడాలనే తపనతో వేగంగా కొట్టుకుంది. ఇది మా బిడ్డ, సూరజ్ వీరి తండ్రి. సూరజ్ మీరు తండ్రి కాబోతున్నారు. ఇక మీ నీల గర్భంలో మీ అంశం పెరుగుతుంది అని ఆనందంతో మెల్లగా తనలో తానే అనుకుంది. ఆ మాటలు విన్న అంశుమన్కి ఒక్కసారిగా గట్టి షాక్ తగిలింది. ఇప్పుడేమన్నావు? ఈ బిడ్డ సూరజ్దా? నీలక్షి ఏమాత్రం తడపడకుండా అవును అన్నట్లు గట్టిగా తలూపింది. కానీ అతను తండ్రి కాలేడని మరి అందరూ అనుకున్నారు కదా. అతను అబ్బాయే కాదని అందరూ చెప్పారు. నీలక్షి అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చాలా అంటే చాలా ధైర్యంగా చెప్పింది. అది ఎవరు చెప్పారు? అతని భార్యనైనా నేను ఎప్పుడైనా నీకు అలా చెప్పానా? లేదు కదా. నీలక్షి గొంతులో అసాధారణమైన ధైర్యం, స్పష్టత చాలా క్లియర్ గా కనిపించాయి. సూరజ్ అబ్బాయే కాదని ఎవరు చెప్పారు? ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఇక
ఒక బిడ్డకే కాదు, ఎంతో మంది పిల్లలకు తండ్రి అయ్యే సామర్థ్యం ఆయనకు ఖచ్చితంగా ఉంది. ఆ మాటలు విన్న అంశుమన్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. నువ్వు నాతో చేసిన నీచమైన పనులని నేను సోరస్కు చెప్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అని నీలక్షి చాలా ధైర్యంగా హెచ్చరించింది. ఆ మాటకు అంశుమన్ గుండెల్లో ఒక్కసారిగా భయం పుట్టింది. చేతులు కాళ్ళు వణికినా సరే బయటికి మాత్రం తన భయాన్ని దాచుకుంటూ తనని బెదిరించాడు. నీలు, ఇంకా నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదనుకుంటా. నీ కడుపులో పెరుగుతూ నీ బిడ్డ అది ఈ లోకాన్ని చూసేలోపే నేను అంతం చేస్తే, నాతో సహకరిస్తే నీ బిడ్డ బతుకుతుంది, లేకపోతే ఈ ప్రపంచంలో అడుగు పెట్టక ముందే ప్రాణం కోల్పోతుంది. ఇప్పుడు చెప్పు, నీ నిర్ణయం ఏంటి? నీలక్షి అంశుమన్ మాటలకు అసలు ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. నేను చనిపోయినా సరే సోరస్ సార్ భార్యగానే చచ్చిపోతాను. అలా అయితే ఇక నీ బిడ్డతో కలిసి చనిపోవటానికి రెడీగా ఉండు. అప్పుడే గది తలుపు తెరుచుకుని వసుంధర లోపలికి వచ్చింది. అంశుమన్ ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు. తాను చెప్పిన మాటలని అమ్మ విన్నదేమోనని కంగారు పడ్డాడు. కానీ ఆమె ముఖంలో ఎలాంటి అనుమానం కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మ, వదిన ప్రెగ్నెంట్ కదా, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అని సహజంగానే మాట్లాడ్డాడు. వసుంధర నీలక్షి వైపుకి చూసింది. ఈ బిడ్డను కనాల్సిన అవసరం ఏముంది? ఆ మాటలు వినగానే నీలక్షి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. అమ్మ మీరేమంటున్నారు అని అంశుమన్ అడిగాడు. వసుంధర వెంటనే తన మాట మార్చుకుంది. అదే, ఈ రోజుల్లో చాలా మంది సిజేరియన్తో పిల్లలను కంటున్నారు. మరి ఇదెందుకు ఇంత కష్టపడి ప్రసవించాలనుకుంటుంది అని అన్నాను అని చెప్పి నీలక్షి వైపుకి చూసింది. సరే, తొందరగా రెడీ అవ్వు, డాక్టర్ హాస్పిటల్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ కాబోతున్నావో లేదో పూర్తిగా తెలుస్తుందని చెప్పి వసుంధర అంశుమన్ వైపుకు అర్థమయ్యేలా ఒక చూపు చూసి బయటికి వెళ్ళిపోయింది. నీలక్షి మనసు భారంగా ఉన్న తన గర్భంలో పెరుగుతున్న బిడ్డ గురించిన ఆనందం ఆ బాధను కాసేపు మర్చిపోయేలా చేసింది. ఆమె సైలెంట్ గా ఇక నిశ్శబ్దంగా ఉంది. మరి చూద్దాం, మరి సూరజ్ వచ్చేలోపు ఏం జరుగుతుందో ఏంటో.